భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరణం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని థానే నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్ తో మృతి చెందాడు. ఇటీవలే కర్ణాటకలోని బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించాడు. ఆయనకు కోవిడ్-19 పరీక్ష ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయి. నగరంలోని వైట్ ఫీల్డ్ నివాసి అయిన ఈ వృద్ధుడు మే 17న మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ ప్రకారం రాష్ట్రంలో 38 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 32 బెంగళూరులోనే ఉన్నాయి. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కర్ణాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు సూచనలు జారీ చేశాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కోవిడ్-19 కేసులలో పెద్దగా పెరుగుదల లేదని, అక్కడక్కడ మాత్రమే కేసులు నమోదవుతున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్ కేసుల పరిస్థితిని సమీక్షించారు. నమోదవుతున్న కేసులలో చాలా వరకు తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని, వారు తమ ఇళ్లలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న కరోనా అప్డేట్స్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు లైవ్ లో. సౌమ్య, చూసుకున్నట్లయితే భారత్ లో కోవిడ్-19 కేసులు అయితే ప్రస్తుతానికి పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తాజాగా కోవిడ్-19 తో డెత్స్ కూడా 2 హ్యాపెన్ అయినట్లుగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేదా సివియర్ గా ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, డెత్స్ అయిన పేషెంట్స్ లో కోవిడ్-19 లేదు అని చెప్పుకొచ్చింది గవర్నమెంట్. అయితే తాజాగా మాత్రం ప్రస్తుతానికి మహారాష్ట్రకు చెందినటువంటి థానేలో ఛత్రపతి శివాజీ సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో 21 ఏళ్ల చిన్న యువకుడు కోవిడ్-19 తో మరణించడం ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కర్ణాటకలోని బెంగళూరులో కూడా 72 ఏళ్ల వృద్ధుడు కోవిడ్-19 తో మృతి చెందడం జరిగింది. అయితే ఈయన సివియర్ డిసీజెస్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. కానీ చనిపోయిన తర్వాత ఆయనకి చనిపోవడానికి ముందు కొన్ని టెస్టులు నిర్వహించినప్పుడు ఆయనకి కోవిడ్-19 పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయిందని చెప్పి అఫీషియల్ గానే గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు కొత్తగా నమోదైనటువంటి 37 కేసెస్ లో ఇప్పటికే కోవిడ్-19 సంబంధించిన 37 కేసెస్ లో దాదాపు 32 కేసులు బెంగళూరులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా భారత్ మొత్తాన్ని మనం తీసుకున్నట్లయితే ఏదైతే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడ ఎక్కువగా కోవిడ్-19 కేసెస్ నమోదవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చూసుకోవచ్చు అక్కడి నుంచి మనకి కోవిడ్ విజృంభించడం కూడా మన దేశానికి వచ్చేసరికి విజృంభించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా అబ్రాడ్స్ ఫారెన్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి మనకి కోవిడ్-19 ప్రస్తుతానికి వ్యాప్తి చెందుతుందని కూడా ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా ప్రస్తుతం వచ్చినటువంటి కోవిడ్-19 కూడా తొలాట యూరోప్ దేశాల్లో ఎక్కువగా మనం చూసాము. అయితే ప్రస్తుతానికి భారత్ రాలేదు కదా అని చెప్పి చాలా రిలాక్స్డ్ గా ఉన్నామని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్-19 భారత్ లో కూడా కలకలం రేపుతుంది. అయితే పెరుగుతున్న కేసుల్లో 2 డెత్స్ ఇప్పటికే ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా పానిక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆరోగ్య శాఖ వారు మాత్రం ఎలాంటి పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. భారత్ జనాభాతో కంపేర్ చేసుకున్నట్లయితే కోవిడ్-19 కేసెస్ చాలా తక్కువ నమోదవుతున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా ఇప్పటికే కోవిడ్-19 కంట్రోల్ చేయడం కోసం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నామా అంటున్నారు. ఇంకా మరొక వైపు చూసుకున్నట్లయితే పెరుగుతున్న కోవిడ్-19 కేసెస్ తో ప్రజలందరూ కూడా
ఎవరైతే బయటికి వెళ్తున్నారో అదేవిధంగా ఇంట్లో ఉంటున్నారో మళ్ళీ మనం కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నామో అలాంటి జాగ్రత్తలన్నీ కూడా ప్రస్తుతం సొంతంగానే పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే జన సమూహం ఉంటుందో ఆ జన సమూహం జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా ముఖ్యంగా మళ్ళీ మాస్కులు మనకి తెర మీదకి వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు కూడా ఎవరైతే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మాస్కులు కూడా ప్రస్తుతానికి ప్రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా అంతేకాదు ఏదైతే రద్దీగా ఉండేటటువంటి రైల్వే స్టేషన్స్ కానివ్వండి, అదేవిధంగా విమానాశ్రయాలు కానివ్వండి, బస్ స్టాండ్స్ కానివ్వండి, ఇక్కడ కూడా ఇప్పటికే COVID-19 కి సంబంధించినటువంటి జాగ్రత్తలు గతంలో మనం ఏ విధంగా గవర్నమెంట్ అమలు చేసిందో అదే విధంగా ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ COVID-19 లో మనం చూస్తున్నట్లయితే చాలా వరకు కూడా ప్రతిసారి కూడా ఇది రూపాంతరం చెంది సబ్ వేరియంట్ గా అవతరిస్తుంది. అయితే COVID-19 కంప్లీట్ గా నిర్మూలించడం అయితే కుదరదు అని చెప్పి డాక్టర్స్ అదేవిధంగా సైంటిస్టులు సైతం ప్రస్తుతానికి ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే సబ్ వేరియంట్స్ కాబట్టి మళ్ళీ అవి కొత్తగా వచ్చేటప్పుడు కొత్త రూపాంతరం చెందుతున్నప్పుడు వాటి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మానవ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద అది చూపించేటటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మరీ భయపడాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి లేవు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఇన్ డెప్త్ కి వెళ్ళినట్లయితే COVID-19 కి సంబంధించి ఏదైతే ఎవరైతే ఎక్కువగా సివియర్ డిసీజెస్ తో ఉన్నారో వాళ్ళు, అదే విధంగా ఎవరైతే చిన్న పిల్లలు వృద్ధులు ఉంటారో వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు హార్ట్ సంబంధించినటువంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా క్రోనిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఎవరికైతే సివియర్ ఫీవర్స్ ఉంటాయో వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా వీక్ గా ఉంటుంది కాబట్టి త్వరగా COVID-19 అనేటువంటిది అటాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మనకున్నాయి. అయితే ఓవరాల్ గా భారత్ లో తీసుకున్నట్లయితే మాత్రం ప్రస్తుతానికి పరిస్థితులు నిలకడగానే ఉన్నాయి. కూడా ఎలాంటి టెన్షన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. COVID-19 మళ్ళీ వచ్చినప్పటికీ కూడా మనం ఆల్రెడీ చూసాము, వ్యాక్సినేషన్స్ కూడా వేసుకున్నారు. అయితే చాలా మంది జనాలు వ్యాక్సినేషన్స్ వేసుకున్నా ఎందుకు కోవిడ్ వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా ఉంది. అయితే వ్యాక్సినేషన్స్ వేసుకున్నప్పటికీ కూడా కోవిడ్ ని ఎవరు కూడా నిర్మూలించలేరు. ఎందుకంటే వ్యాక్సినేషన్ కేవలం మన ఇమ్యూనిటీ సిస్టాన్ని బూస్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ కంప్లీట్ గా కోవిడ్ ని నివారించదు. బట్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి త్వరగా లంగ్స్ మీద ఇంపాక్ట్ చూపించకుండా ఉండడానికి మనం గతంలో వేసుకున్నటువంటి వ్యాక్సినేషన్స్ అన్ని కూడా పనికొస్తాయని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అసలు వ్యాక్సినేషన్స్ కి సంబంధించి బూస్టర్ డోస్ ప్రస్తుతానికి వేసుకోవాలా వద్దా కోవిడ్ కి సంబంధించి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు రేనా. అయితే బూస్టర్ డోస్ విషయంలో కూడా ఇప్పటికే మనకి చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఎవ్రీ 1 year కి కూడా ఈ బూస్టర్ డోస్ వేసుకోవాలి. సో ప్రస్తుతం COVID-19 ఉన్న నేపథ్యంలో వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.